సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల దాఖలకు రేపటితో గడువు ముగుస్తుంది. చివరి రోజు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు కానున్న నేపథ్యంలో కృష్ణా జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. మధ్యాహ్నం 3 గంటల్లోపు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫీసులో ఉన్న వారి నామినేషన్లే స్వీకరిస్తామని తెలిపారు కలెక్టర్ ఇంతియాజ్. సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టింగ్లు చేసే వారిపై ఈసీ కోడ్ను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్న కలెక్టర్ ఇంతియాజ్తో మా ప్రతినిధి పూర్ణ ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల చివరి రోజు ఎటువంటి ఏర్పాటు చేస్తున్నారు, అయితే జిల్లా వ్యాప్తంగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎందుకంటే చివరి రోజు నామినేషన్ వేసేవారి సంఖ్య కూడా ఎక్కువగా రావడంతో వాటికి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, అభ్యర్థులకి ఎటువంటి సూచనలు ఇప్పటికే ఇవ్వబోతున్నారు, రిటర్నింగ్ ఆఫీసర్స్కి ఇప్పటికే ఎటువంటి ఆదేశాలు జారీ చేశారు తదితర విషయాలను మనతో మాట్లాడడానికి కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ గారు మనతో ఉన్నారు. ఆయన మరిన్ని వివరాలు తెలుసుకుంటాం. సార్ చెప్పండి, రేపటితో మొత్తం కూడా నామినేషన్స్ ప్రక్రియ కూడా పూర్తవుతుంది. రేపు నామినేషన్ వేసేవారి సంఖ్య కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ప్రతి రిటర్నింగ్ అధికారికి నిర్దిష్టమైన సూచనలు ఇవ్వడం జరిగింది, ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎవరైతే నామినేషన్ వేయడానికి వచ్చే అభ్యర్థులు మరి 3 గంటల లోపు రిటర్నింగ్ అధికారికి తాము నామినేషన్ కోసం వేయడానికి వచ్చామని తెలిపించో, ఎంతమంది అయితే రిటర్నింగ్ అధికారి ఆఫీస్ ఆవరణలో ఆ బిల్డింగ్ ఆవరణలో ఉన్నారో అటువంటి అభ్యర్థులకు టోకెన్లు ఇచ్చి వాళ్ళకి ఎంత టైం అయినా కూడా వాళ్ళ నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. కానీ ఈ 100 మీటర్ల మనకు రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫీస్ బయట మనకు 100 మీటర్లకు ఒక బౌండరీ పెట్టడం జరిగింది. అది అక్కడ బ్యారికేడింగ్ పెట్టేసి 3 o'clock తర్వాత ఎవరిని లోపలికి రానివ్వము. కాబట్టి నామినేషన్ వేయదలుచుకున్న అభ్యర్థులందరూ కూడా 3 లోపల మరి రిటర్నింగ్ అధికారి ఛాంబర్ దగ్గరికి వెళ్ళేసి తాము నామినేషన్ వేయడానికి వచ్చామని తెలపవలసిందిగా అందరినీ మరి కోరుకుంటున్నాము. అలాగే రిటర్నింగ్ అధికారులు కూడా ఎంతమంది ఉన్నా కూడా ఆ టైంలో వాళ్ళందరికీ టోకన్లు ఇచ్చేసి ఆ నంబర్ల ప్రకారం వాళ్ళని మరి నామినేషన్ వేయాల్సిందిగా అందరికీ ఆదేశాలు జారీ చేయండి. అంటే ప్రధానంగా చూస్తే నామినేషన్స్ ప్రక్రియ కొంత లేట్ అవుతుంది. దాదాపు ఒక్కోసారి 1 hour పడుతుంది, 45 minutes పడుతుంది ఒక్కొక్క అభ్యర్థికి. రేపు అదనంగా ఏమన్నా ఎంప్లాయీస్ని అక్కడ డిప్యూట్ చేయబోతున్నారా? మనకు రిటర్నింగ్ అధికారికి మరి వారు ఆల్రెడీ ప్రతి రిటర్నింగ్ అధికారికి సఫిషియెంట్ స్టాఫ్ని ఇవ్వడం జరిగింది. మామూలుగా ఉండే స్టాఫ్తో పాటు ఒక డిఎస్పీ స్థాయి అధికారి కూడా అక్కడ మరి సెక్యూరిటీ కూడా పర్యవేక్షించడానికి నియమించడం జరిగింది. కాబట్టి ఇంకా అదనపు సిబ్బంది ఎవరు కావాలనుకున్నా కూడా మనకు మార్నింగ్ 11 తర్వాత వాళ్ళు కోరుకుంటే ఇమ్మీడియట్గా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి పంపించడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే సోషల్ మీడియాలో కూడా ఏవైతే పోస్టులు వస్తున్నాయో వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటికే నిన్న ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేసింది. జిల్లా వ్యాప్తంగా అటువంటి చర్యలు ఏమేమి తీసుకుంటున్నారు? ఇప్పటివరకు అటువంటి కేసులు ఏమైనా నమోదైనాయి? ఒక 3 కేసెస్ ఈ ఎన్నికల నియమాలని అతిక్రమించారని చెప్పేసి సిఇఓ ఆఫీస్లో ఏదైతే సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ ఉందో అక్కడి నుంచి రావడం జరిగింది. వాటిని ఇప్పుడు నేను మా డిపిఆర్ఓ మా డిఆర్ఓ అందరం కూర్చొని వీక్షించి అవి ఏ విధంగా వయలేషన్స్లో ఉన్నాయి అని చెప్పేసి ఆ సంబంధిత మరి సెక్షన్ల కింద వాళ్లకు నోటీసులు జారీ చేయడం జరుగుతుంది. అలాగే అందరికి కూడా ఏదైతే అభ్యర్థులు సోషల్ మీడియాని యూజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ వాళ్ళ కంటెంట్ని ముందుగా వాళ్ళు సర్టిఫికేట్ తీసుకోవాలి డిస్ట్రిక్ట్ మానిటరింగ్ కమిటీ దగ్గర. లేదంటే అనుమతి లేని మరి కంటెంట్ని అప్లోడ్ చేస్తే దాని మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏదైతే అభ్యంతరకరమైన మరి కంటెంట్ ఉంటే వాటిని మరి సీరియస్గా తీవ్రంగా పరిగణించి సంబంధిత కేసులు సంబంధిత సెక్షన్ల కింద కేసులు పెట్టడం జరుగుతుంది. కొన్ని చోట్ల అభ్యర్థులు కూడా తెలియకుండా పోస్టింగ్ చేస్తున్నారు. అటువంటి అభ్యర్థులు బాధ్యత వహించాల్సి వస్తుందా, లేకపోతే పోస్ట్ చేసిన వాళ్ళు బాధ్యత వహించాల్సి వస్తుందా? వీటికి ఇన్వెస్టిగేషన్ చేయడానికి మనకు కమిషనర్ ఆఫ్ పోలీస్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. కమిషనర్ ఆఫ్ పోలీస్ గారి వారి ఆధ్వర్యంలో మనకు జిల్లాలో ఒక సైబర్ సెల్ ఉంది. ఆ సైబర్ సెల్ని కూడా అడ్రస్ చేయడం జరిగింది. వారు కూడా ఇప్పటికే వీటి మీద పూర్తి నిఘా పెట్టారు. వాళ్ళు రోజువారీ మరి రిపోర్ట్స్ కూడా కమిషనర్ ఆఫ్ పోలీస్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కొన్ని అభ్యంతరకరమైన మెసేజ్లు వాట్సాప్లో కూడా ఎక్కువ వస్తున్నాయి కొన్ని గ్రూపుల్లో, వాటి మీద కూడా నిఘా ఉంచడం జరిగింది. అవి అందరికి కూడా నేను చెప్పే మీ మీడియా ద్వారా మరి చెప్పే సూచనలు ఏమిటంటే ఇటువంటి వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే మెసేజ్లని నమ్మొద్దు. ముఖ్యంగా పోలింగ్ దగ్గర అయ్యే కొద్దీ ఇలాంటివి ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఇది కమిషనర్ ఆఫ్ పోలీస్తోనూ ఎస్పీ కృష్ణాతోనూ డిస్కస్ చేయడం జరిగింది. వీటిని నియంత్రించడానికి ఇంకా గట్టి చర్యలు తీసుకుంటాం.
ఇది పరిస్థితి. ఏదైతే నామినేషన్ల ప్రక్రియ రేపటితో చివరి రోజు కావడంతో అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా కూడా జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. పోలింగ్ కేంద్రానికి దాదాపు 100 మీటర్ల లోపల ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా నామినేషన్ వేసుకునే అవకాశం ఉంది. అలాగే రిటర్నింగ్ ఆఫీసర్ని సంప్రదించాల్సిందిగా కలెక్టర్ ఇంతియాజ్ గారు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు సోషల్ మీడియాలో వస్తున్న పోస్టుల మీద కూడా కఠినమైన చర్యలు తీసుకునేందుకు మొత్తం కూడా జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైందని చెప్పి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కేశవ్తో పూర్ణ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ నుంచి.